నవంబర్ 7వ తారీఖున గవర్నమెంట్ ప్రారంభించిన దాంతో మొదలుకొని నవంబర్ 8వ తారీఖున మేము 150 మంది పిల్లలకి ఇటువంటి అట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి వందే మాతర గానానికి ప్రాశస్త్యాన్ని పూర్ణ వందే మాతర గానాన్ని ప్రమోట్ చేస్తూ శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ వందే మాతరం రాష్ట్ర గానం, జనగణమన రాష్ట్ర గీతం. ఈ వందే ఎన్నిసార్లు అంటే అంత మంచిగా మన దేశానికి ఏం చేయగలము అని ఆలోచించి అందరూ స్నేహంగా ఉన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా టెన్షన్ పడ్డాను. కాంపిటీషన్కి వచ్చే ముందు ఎట్లా రాయాలి ఏంటిది అని టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కండక్ట్ చేసిన గేమ్స్ అన్నీ చాలా ఫన్నీగా, ప్లేఫుల్గా, అంటే డల్గా ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా అయ్యారు. డల్గా ఉన్న పీపుల్లో కూడా యాక్టివ్నెస్ తెచ్చే గేమ్స్ మేడం కండక్ట్ చేసినందుకు మేడంకి 1 సెకండ్ థ్యాంక్స్ మ్యామ్. నాకు ఇంకా కోడింగ్ డీకోడింగ్ గేమ్ చాలా బాగా నచ్చింది. ఇవాళే నేను అది నేర్చుకున్నాను. రామకృష్ణ శారదా విద్యాలయ. I like these games and activities. It is so nice. Madam conducts very nice games. నేను గుంటూరు యోగదా చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఈ వందే మాతర
గీతం మన రాష్ట్ర గానం 150 సంవత్సరాల జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంవత్సరం పాటు జరిగే వందే మాతర గానం యొక్క ప్రశస్యాన్ని ప్రచారం చేయటము, గానం చేయడంలో భాగంగా వందే మాతర గీతం పూర్ణ గీతం పిల్లలకందరికీ తెలిసే విధంగా నేను చేసిన ఒక ఆలోచన ద్వారా ఈ రైటింగ్ ప్యాడ్ పిల్లల పరీక్ష తీసుకెళ్లే అట్ట మీద ఈ పూర్ణ వందే మాతర గానాన్ని రాసినటువంటి శ్రీ బంకించంద్ర చటర్జీ గారి చిత్రాన్ని, భారతమా చిత్రాన్ని 2 వైపులా ముద్రించి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఈ నవంబర్ 7వ తారీఖున గవర్నమెంట్ ప్రారంభించిన దాంతో మొదలుకొని నవంబర్ 8వ తారీఖున మేము 150 మంది పిల్లలకి ఇటువంటి అట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి వందే మాతర గానానికి ప్రాశస్యాన్ని, పూర్ణ వందే మాతర గానాన్ని ప్రమోట్ చేస్తూ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే దానిలో భాగంగా వందే మాతర గానం యొక్క మొదటి చరణం ప్రభుత్వ అధికార ప్రతి దీన్ని అట్ట వెనక ముద్రించడము, అంటే ఆ భాగం వరకు అట్ట వెనక ముద్రించడము, అలాగే అందులో ముఖ్యమైనటువంటి పదాలకి ఈ వందే మాతర గానం రాయబడింది. సాంస్క్రైజ్డ్ బెంగాలీ అంటారు, బెంగాలీ సంస్కృతానికి దగ్గర ఉండే బెంగాలీ రాయబడింది. దీనిలో ఇక్కడ కింద వివరించడం జరిగింది తెలుగులో. ఈ పిల్లలు వాడుకుంటానికి వాళ్ళ పిల్లలు వాడి పేరు రాసుకుంటే ఎవరి ప్యాడ్ వాళ్ళకి భద్రంగా ఉంటుంది. ఈ ఆలోచనని నేను ఇలా వీడియో రూపంగా ఎందుకు ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఈ ఆలోచనని ఇంకా 10 మంది స్వీకరించి, ఇంకా 10 మంది పిల్లలకి, 10 మంది 100 మందికి, ఇంకా అన్ని చోట్ల కూడా ఈ సంవత్సరం ఈ పూర్ణ వందే మాతర గానం యొక్క ప్రచారానికి ఈ యొక్క ఆలోచనని దోహదపడి చేస్తారని, అలాగే మీకు ఇంకేమైనా ఆలోచన ఉంటే ఆలోచన ప్రకారంగా కూడా స్కూల్ పిల్లలకి లేబుల్స్, మిగతా ప్యాంఫ్లెట్స్, బ్యానర్స్ మరొక రకంగా కూడా చేయగలని పోటీలు నిర్వహించడము, తర్వాత పూర్ణ వందే మాతర గానం యొక్క పోటీలు నిర్వహించడం, ఇది ఒక సమావేశాలనే కాకుండా ఆన్లైన్లో నిర్వహించడం, ఈ సంవత్సరంలో ప్రతి మీటింగ్ని కంపల్సరీగా వందే మాతర గానంతో ప్రారంభించడం, ఇటువంటి అనేక చర్యలు అందరూ చేస్తారని ఆశిస్తూ నమస్తే.